హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే భయపడాలా వద్దా? దాన్ని తొలగించాలా వద్దా? తొలగించాలంటే సర్జరీయేనా ఒక ఆప్షన్? ఈ వీడియో చూసి దాని ఆప్షన్స్ తెలుసుకోండి. థైరాయిడ్ నాడ్యూల్ అంటే మనకి ఒక మెడలో ఒక గ్లాండ్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ అని. థైరాయిడ్ గ్లాండ్ ఒక బటర్ఫ్లై లాంటి గ్లాండ్, రెండు వైపులు, మన విండ్ పైప్కి రెండు వైపులు ఉంటుంది. దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిన్న సైజు గడ్డలు వస్తాయి, కొందరికి పెద్దగా వచ్చి బయటికి మెడలో నుంచి వాపులాగా కనిపిస్తుంది. దీన్ని థైరాయిడ్లో నాడ్యూల్స్ అంటాం, థైరాయిడ్ గడ్డలు. ఈ దానికి ట్రెడిషనల్గా అంటే పాతకాలం నుండి కూడా సర్జరీ చేసి, అంటే నెక్ని కట్ చేసి ఓపెన్ చేసి దాంట్లో నుండి ఆ థైరాయిడ్ గడ్డని దాంతో సహా థైరాయిడ్ గ్లాండ్ని కూడా తొలగించడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు దీనికి కొత్త ప్రక్రియ ద్వారా, అంటే అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా, దీన్ని ఒక అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఒక చిన్న నీడిల్ మాత్రం పెట్టి ఆ గడ్డను అనేది బర్న్ చేయడం జరుగుతుంది. అంటే అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ మైక్రోవేవ్ అనే టెక్నాలజీ వాడుతూ ఆ గడ్డను అనేది ష్రింక్ చేస్తాం, అంటే బర్న్ చేసి ష్రింక్ చేస్తాం. ఇది 6 వారాల నుండి 6 నెలల లోపల తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మనం దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి అలాంటివి చేసి అవసరం అనేది అస్సలు లేదు. సో థైరాయిడ్ నాడ్యూల్స్ అనేటివి సీరియసా కాదా? దీనికి ఇంకేమన్నా వేరే ట్రీట్మెంట్ ఉంటుందా? థైరాయిడ్ నాడ్యూల్స్ అనేటివి క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, క్యాన్సర్ లేని గడ్డలు ఉంటాయి. క్యాన్సర్ గడ్డలకి మనము ట్రెడిషనల్గా దానికి కూడా సర్జరీ చేసి తొలగించడం అనేది ఉంది. కానీ ఈ అబ్లేషన్ అనే ప్రక్రియ యూజ్ చేసి క్యాన్సర్ ఉన్న గడ్డలని కూడా తొలగించడం అనేది చెయ్యొచ్చు. సో ఈ నాన్ క్యాన్సరస్ గడ్డల్ని సింపుల్గా సర్జరీ లేకుండా, అంటే స్కార్, సూచర్ అంటే ఒక స్టిచ్, కుట్టు ఏది లేకుండా సింపుల్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఒక నీడిల్ పెట్టి అబ్లేషన్ అనేది ఒక సింపుల్ సేఫ్ మెథడ్.